మంచిర్యాల జిల్లా వేమన్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామచంద్రరావు మంగళవారం సందర్శించారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ వెంకటేష్ నేత, సీనియర్ నాయకుడు గోమాస శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. ఇక్కడ పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. చిన్న మాట మార్పుతో మొదలైన వివాదం కాస్త తీవ్ర స్థాయికి వెళ్లింది. ఇద్దరు ఒకరినొకరు ఒరే అంటూ మాటల తూటాలు విసురుకున్నారు. ఈ క్రమంలో గోమాస శ్రీనివాస్ చెంప పగలదీస్తా అంటూ వ్యాఖ్యానించగా వెంటనే స్పందించిన వెంకటేష్ నేత గుడ్డలు ఊడదీసి కొడతా అంటూ మండిపడ్డారు. వెంకటేష్ రామచంద్రనా ఈయన పిలుచుకో ఫాదర్ పిలుచుకుంటూ చెంప పగులుతుంది. బట్టలు కూడా తీసుకున్నాం.